చేసేటటువంటి నిర్బంధ చెల్లింపులనే పన్ను అంటారని సెలిగ్మన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈ పన్నుని నిర్వచించడం అనేది జరిగింది. సెలిగ్మన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఏం చెప్పారంటే, తనకి సంక్రమించే ప్రయోజనంతో సంబంధం లేకుండా, అంటే నువ్వు పన్ను చెల్లిస్తున్నావు కదా, దాని వలన నీకే ప్రయోజనం చేకూరాలని లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువుని కొంటే 10 రూపాయలు ఇచ్చేవాడికి. సో ఆ 10 రూపాయలకు సరిపడేటటువంటి వస్తువు అనేది నీకు వస్తుంది. కానీ ఇక్కడ పన్ను చెల్లింపులో నువ్వు 10 రూపాయలు పన్ను చెల్లిస్తే నీకు ఆ 10 రూపాయలకు సరిపడినటువంటి ప్రయోజనం కానీ ప్రభుత్వం ద్వారా నీకు రావచ్చు, రాకపోవచ్చు. నీకే రావాలని ఏం లేదు. అంటే నీ దగ్గర పన్ను కలెక్ట్ చేసి వేరే వాడి కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇలా తనకు సంక్రమించే ప్రయోజనంతో